ఈ డయాబెటీస్ అన్నది ఇండియాలోనే ఎందుకు ఎక్కువగా ఉంది అని ఈ మధ్య కాలంలో కొత్తగా ఒక రీసెర్చ్ చేశారనమాట. గత ఒక 15-20 ఏళ్ళుగా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అంతకుముందు ఎవరు కూడాను గోధుమ రొట్టెలు ఎవరు తినేవాళ్ళు కాదు. జస్ట్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ మీరు వెనక్కి వెళ్ళినా కానీ అందరూ అన్నమే తినేవారు, రైస్నే ఎక్కువగా స్టేపుల్గా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక 15-20 ఏళ్ళుగా ఏమైపోయిందంటే గోధుమలు అన్నది ఎక్కువగా తీసుకోవడం చేస్తున్నారు జనాలంతా కూడాను. మేబీ దానికి రీజన్ ఒక విస్తృతంగా ఒక ప్రచారం జరిగిందనమాట కొన్ని ఏళ్ళుగా. అంటే వాళ్ళ బ్రాండింగ్ కోసమే అనుకోండి, వారి యొక్క ప్రోడక్ట్ని అమ్మకానికి అనుకోండి. గోధుమ రొట్టెలు తినడం మొదలెడితే కనుక మంచిది, వెయిట్ లాస్ అవుతారు, అది ఇది అన్నట్టుగా ఒక డెపిక్షన్ ఇవ్వడం జరిగిందనమాట. గోధుమ పిండిలో గ్లూటిన్ అన్న ఏదైతే సబ్స్టెన్స్ ఉందో ఆ సబ్స్టెన్స్ వల్ల ఎవరికైతే డయాబెటీస్ లేదో వాళ్ళు కనుక ఎక్కువగా గోధుమ రొట్టెలు తింటే కనుక వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంది అని తేల్చి చెప్పేశారనమాట.